నన్ను మోసం చేసిండు గాయస్. వాడు వచ్చే దారి ఖర్చులు కూడా నాతోనే పెట్టించుకున్నవాడు. ఇష్టమనేది లేని రోజంటూ లేదు కదా. ఏం చెప్పడం కాదు. ఆర్డర్ తీసుకున్నా, ఓపెన్ చేసిన, మెంటల్ ఎక్కిపోయింది నాకు ఆ డ్రెస్లో చూస్తే. అక్షరాల 1000 రూపాయలు గాయస్, 998 రూపీస్ ఈ ప్యాంట్కి ఈ షర్ట్కి. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకం అంటే పెద్ద నాటకమే. హలో గైస్, నేను మీ సంపత్. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు టాపిక్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది గైస్. ఒక 3 డేస్ బ్యాక్, 3 డేస్ కాదు, ఎందువల్ల అవుతుందని ఆర్డర్ చేసి ఒక 4-5 డేస్ అవుతుంది గైస్. అయితే మేము ఎప్పుడు కానీ మీషో, మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటిలో ఆర్డర్ చేసుకుంటాము. అయితే నాకు ఒక 10 డేస్ తర్వాత కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, పెళ్ళి ఉంది, అవి ఉన్నాయి. ఒక 2 కార్గో ప్యాంట్స్ కావాలని నేను చూసిన, చాలాసేపు చూసిన. ఇలా మన అమెజాన్లో చూసిన, ఫ్లిప్కార్ట్లో చూసిన, మీషోలో చూసిన, కానీ అంత నచ్చట్లేవు. మళ్ళీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. అయితే వానికి ఎట్లా తెలిసినో తెలియదు కానీ నేను చూసిన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చూసినాక బంద్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి పోయినా. ఇన్స్టాలోకి పోగానే ఒక లింక్ వచ్చింది. బీ ఫార్మల్స్ అనే పేజ్ నుండి, అదొక స్టోర్ అంట, బీ ఫార్మల్స్ అనే స్టోర్ నుండి నాకు ఒక ఇట్లా నేను ఏదైతే పాయింట్స్ సెర్చ్ చేసిండో సేమ్ పాయింట్స్ కూడా డిస్ప్లే చేసేసిండు నాకు. వానికి ఎట్లా తెలిసింది? జ్యువెలరీ సారీస్ కూడా ఇట్లా వేరే వేరే పేర్స్ పెట్టి వస్తున్నాయి. నేను సెర్చ్ చేసిన, మన సేమ్ కార్గో పాయింట్స్ సెర్చ్ చేసిన, అదే పాయింట్స్ ఇట్లా నేను ఇష్టం ఆన్ చేయగానే ఫస్ట్ డిస్ప్లే పైన అది వచ్చేసింది. బీ ఫార్మల్స్ వాళ్ళ స్టోర్ నుండి కార్గో పాయింట్స్ డ్యూయల్ కాంబో పాయింట్లో ఎంత 899 అని వచ్చింది. మస్తు తక్కువ. నేను అంతసేపు అవి సెర్చ్ చేసి ఉన్నా కదా, ఇది రాగానే నాకు ఒక ఆశ పుట్టింది. అరే తక్కువలో వస్తున్నాయి అనుకున్నా. లైట్ లేదు, అన్ని డూప్లికేట్ ఉండే అని మళ్ళీ తీసేసిన. కాసేపు ఒకసారి చూసిన తర్వాత యూట్యూబ్లో పోయినా. యూట్యూబ్ ఆన్ చేయగానే సేమ్ అడ్వర్టైజ్మెంట్, సేమ్ కంపెనీ, సేమ్ స్టాక్ మళ్ళీ అదే వచ్చింది. యూట్యూబ్లో కూడా వచ్చింది. బీ ఫార్మల్స్ సేమ్ కాంబో పాయింట్లు 899. మళ్ళీ ఓపెన్ చేసిన నేను. అలాగే అది తీసేసి ఇన్స్టాలో పోయి మళ్ళీ సేమ్ లింక్ బట్టి వాళ్ళ స్టోర్ అయితే ఓపెన్ చేసిన. వాళ్ళ స్టోర్ ఓపెన్ చేయగానే అది నాకు 899 అంటే చెప్పిన రేటు ఒక 1.5 అవర్లో ఆ రేటు పోతుంది అంట. అంటే ఇట్లా ఉంటుంది కదా, ఓన్లీ 1 అవర్ జస్ట్ దిస్ రేట్ అని చెప్పి టైమింగ్ ఇచ్చిండు వాడు కింద రేటు. గంట సేపట్లో పోతుంది రేట్ అని చెప్పి నేను దబ్బా బుక్ చేసేసిన. ప్యాంట్లు బుక్ చేసేసిన. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నా. ఆన్లైన్ వేద్దాం అనుకున్నా, ఈజీ రిటర్న్ అని ఉంది కింద. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఫాస్ట్ డెలివరీ, ఫాస్ట్ షిప్పింగ్ అని ఉంది. ఇక పేజెస్ ఉంటాయి కదా, జెన్యునే కావచ్చు అనుకుని నేను ఆర్డర్ చేసుకున్నా. అయితే నిన్న వచ్చింది గాయస్ ఆర్డర్. అది వచ్చింది మన ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు డెలివరీ చేసారు. దాన్ని ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు డెలివరీ చేసారు. తీసుకున్న డెలివరీ, క్యాష్ ఇచ్చేసిన. వాడు నన్ను మోసం చేసిండు గాయస్. వాడు వచ్చే దారి ఖర్చులు కూడా నాతోనే పెట్టించుకున్నవాడు. ఏం చెప్పడం కాదు. ఆర్డర్ తీసుకున్నా, ఓపెన్ చేసిన, మెంటల్ ఎక్కిపోయింది నాకు ఆ డ్రెస్లో చూస్తే. చూపిస్తా, డ్రెస్ తీసుకోలేదు, ఆ ప్యాంట్ తీసుకో. నేను ఆర్డర్ చేసింది 2 కార్గో కాంబో ప్యాంట్లు. వచ్చిన ప్యాంట్ గాయస్ నాకు ఇది మళ్ళా ఒక రీతిగా లేకుండా వచ్చినాయి. ఫస్ట్ ఇది గాయస్ పాయింట్ వేసుకోలేకుండా వచ్చినాయి. ఒక మనిషి కూడా వేసుకోలేడు, వాటిని ఎవరు వేసుకోలేరు, అంత గలీజ్ వచ్చినాయి. అవి అయితే ఇట్లా వచ్చింది గాయస్ పాయింట్. ఇంత గలీజ్ వస్తే ఎవరు వేసుకుంటారు? మళ్ళీ స్మాల్ సైజు, సైజ్ మళ్ళీ స్మెల్ వస్తుంది బట్టలు, గబ్బు స్మెల్ వస్తున్నాయి ఈ బట్టలు. ఇది కాదు, డ్రెస్ 2 పాయింట్లు వేస్తే పాయింట్ చినిగిపోయిన పాయింట్ ఒకటే. డ్రెస్ అయితే ఏం మంచి లేదు, అంత మరకలు స్మెల్. ఇవి 2 పంపించిన డెలివరీ దాంట్లో. ఒకసారి నీ ఫోన్ అందుకో, నేను బుక్ చేసి ఆర్డర్ వచ్చిందా నీ ఫోన్లో రాలేమో. నేను డిస్ప్లే పైన వేస్తా గాయస్. నేను బుక్ చేసింది ఏంది, ఆ కంపెనీ వాడిని స్టోర్ ఏంది, అన్ని డీటెయిల్స్ ఇస్తావని. చూడు ఇది షర్టు, వాసన గబ్బు వాసన వస్తున్నాయి బట్టలు.
అంత అది నేనే పడేస్తా అన్న, కానీ కావ్య మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అనేసి వీడియో ఇద్దామని చెప్పి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇలాంటి మోసపోతారు, మనం చిన్న వీడియో తీసి పెడదాము, వాళ్ళు కూడా ఈసారి ఇలాంటి మోసపోరు అని చెప్పి అక్షరాల 1000 రూపాయలు గాయస్, 998 రూపీస్ ఈ పాయింట్కి ఈ షర్ట్కి. మళ్ళా ఇప్పుడు మళ్ళా తనకి మెసేజ్ చేసినా నో రిప్లై. అయితే నాకు మెయిల్ వచ్చింది గాయస్, అది ఆర్డర్ చేసుకోగానే యువర్ ఆర్డర్ వాస్ కన్ఫర్మ్డ్, ఎనీ ఇష్యూస్ యూ కెన్ మెయిల్ మీ అని ఒక మెయిల్ వచ్చింది. దానికి దగ్గర నిన్న నుంచి ఒక 100 మెయిల్ పెట్టినా ఒక్క మెయిల్కి రిప్లై లేదు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు. అసలు ఏం లేదు, ఇంకా రిప్లై లేదు, ఏం లేదు. ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న మనం డెలివరీ తీసుకోగానే డెలివరీ వాజ్ సక్సెస్ఫుల్ అని ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్కి మళ్ళీ నేను రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని మెయిల్స్ పెట్టినా కావ్య మెయిల్ నుండి పెట్టినా, నా మెయిల్ నుండి పెట్టినా, ఇళ్ళకెళ్ళి పెట్టినా రిప్లై అయితే లేదు. అర్థమైంది నాకు. మాకు డెలివరీ ఇచ్చిన వాళ్ళు అన్న వాళ్ళని అడిగిన, అన్న మనకి ఛాన్స్ ఉందా రిటర్న్ చేయడానికి అంటే ఏం ఛాన్స్ లేదు, ఏం లేదు భయ్యా, అంతే. చాలా మంది మోసపోతున్నారు అని చెప్తూ మా బావ ఒక ఆయన ఉన్నారు ఇట్లా delivery.com ఇలా ఏస్టోళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళని కూడా అడిగినా, బాగా ఇట్లా మా ఫేక్ ఐటమ్స్ వచ్చినాయి అని చెప్తే ఏం చేయలేం బొమ్మది అంతే, అట్లా చాలా మంది పోతున్నారు. మా బావలో ఫ్రెండ్ అంటే ఒక ఆయన 12,000 పెట్టి వాచ్ బుక్ చేసుకున్నాడు గాయస్. ఆయన చేసుకుని ఆయనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వేసుకున్న లింక్ ద్వారా వచ్చిందంట. సేమ్ ఆయనకున్న ఒక వాచ్ సెర్చ్ చేసిండంట దీంట్లో ఫ్లిప్కార్ట్లో దీంట్లో ఆయన ఇన్స్టా ఆన్ చేయగానే ఆయనకు వచ్చేసిందంట. మనం సెర్చ్ చేసింది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అట్లా ఇన్స్టా ఆన్ చేయగానే వచ్చిందంట. అబ్బా తక్కువలో వచ్చింది కదా అని చెప్పి ఇమ్మంటే ఆర్డర్ పెట్టుకున్నాడు, ఆయన క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాంట. మనం తీసుకుంటాం, క్యాష్ ఇస్తేనే డెలివరీ బాయ్స్ మనకి ఇస్తారు. అది తీసుకున్నాక మనం ఓపెన్ చేస్తాం, వాళ్ళు ఏం తీసుకొని రిటర్నింగ్ ఏం చేయలేము. దానికి మస్తు జరుగుతున్నాయి గాయస్. ఇట్లా మీకున మాకు ఇట్లా అయింది, మీకున కావద్దని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాము. ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ నమ్మద్దు. ఈ మీషో మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవైతే కొన్ని జెన్యూన్ ఉన్నాయి, రిటర్న్ ఉంటాయి, వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, మనం కాల్ చేయొచ్చు, కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ లింకుల ద్వారా, ఇన్స్టాగ్రామ్ పేజ్ల ద్వారా చాలా ఫేక్ గాయస్, చాలా అంటే చాలా ఫేక్. ఇప్పటికీ నాకు ఇది రెండోది. అప్పుడెప్పుడు ఒక వాచ్ ఆర్డర్ చేసుకుంటే అది ఫెయిల్ అయింది, వచ్చింది కానీ పని చేయలేదు వాచ్. అది ఇట్లా లింక్ ద్వారా చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ద్వారా. గైస్ జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఆన్లైన్ ద్వారా ఇటువంటి ఆర్డర్స్ ద్వారా ఏమన్నా మోసపోతే కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేయండి. మన ఆడియన్స్కి కూడా ఇలాంటివి నమ్మకండి, కొనకండి. షాప్కి పోయి తెచ్చుకోరని అయిపోతుంది, ఎందుకు లల్లి నేను నమ్మే మోసమైనా. చలో రైట్, బాయ్.